హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. అందరికీ ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి భారతీయుడు ముఖ్యంగా తెలుసుకోవాలన్న కొన్ని విషయాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనలో ఎంతమందికి తెలుసు గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26వ తేదీనే ఎందుకు జరుపుకుంటామనేది? మనలో ఎంతమందికి తెలుసు స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి అని? జెండా వందనం స్వాతంత్ర దినోత్సవం రోజు ఎలా చేస్తారు? గణతంత్ర దినోత్సవం రోజు ఎలా చేస్తారు? గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రపతే ఎందుకు జెండా వందనం చేస్తారు? ఎందుకు ప్రధానమంత్రి చేయరు? ఈ అన్ని క్వశ్చన్స్‌కి ఆన్సర్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనవరి 26వ తేదీన మనం గణతంత్ర దినోత్సవంని ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయానికొస్తే, మనం చరిత్ర చూసుకుంటే గనక జవహర్లాల్ నెహ్రూ గారి అధ్యక్షతన 1929వ సంవత్సరము డిసెంబర్ 19వ తేదీ లాహోర్ సమావేశాల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ అని చెప్పేసి ఒక రిజల్యూషన్ తీసుకురావడం జరిగింది. సో అదే సమావేశాల్లో మనం నిర్ణయించుకున్నది ఏమంటే, వచ్చే సంవత్సరం అంటే 1930 సంవత్సరం జనవరి 26వ తేదీన పూర్ణ స్వరాజ్య దినోత్సవంగా జరుపుకోవాలని వాళ్ళందరూ నిర్ణయించుకోవడం జరిగింది. సో 1930 సంవత్సరం నుంచి 1947 వరకు దాదాపు 17 సంవత్సరాలు మనకు తెలిసిన స్వాతంత్ర దినోత్సవం జనవరి 26వ తేదీనే. సో మన ఈ జనవరి 26వ తేదీ అనేది ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోయిన ఒక ప్రత్యేకమైన తేదీ. కాబట్టి 1947 భారతదేశానికి రాజకీయ పరంగా స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మనం బ్రిటిష్ వారు చేసినటువంటి 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఫాలో చేయడం అయితే జరిగిందనమాట. సో మన భారత ప్రభుత్వము రాజ్యాంగాన్ని నిర్మించడానికి 1946 డిసెంబర్ 19వ తేదీన ప్రారంభం చేసి 1949 నవంబర్ 26వ తేదీన ముగించింది. కానీ మనం 1950 సంవత్సరము జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవంగా ఎందుకు అమలులోకి వచ్చిందంటే, దానికి కారణం ఈ పూర్ణ స్వరాజ్య దినోత్సవం అనేది. పూర్ణ స్వరాజ్య డే అనేది 1950 జనవరి 26వ తేదీనని మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఒక కారణం. అందుకనే నవంబర్ 26ని కాన్స్టిట్యూషనల్ డేగా జరుపుకుంటున్నాం. జనవరి 26ని రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవం అంటే దేశానికి రాజకీయ పరంగా స్వాతంత్రం వచ్చిన రోజు. బ్రిటిష్ పాలన నుండి మన దేశం విముక్తి పొందిన రోజు. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి మన చేతుల్లోకి వచ్చిన రోజు. కాబట్టి మన భారతదేశంలో ఎగ్జిక్యూటివ్ పవర్స్ ప్రధానమంత్రి దగ్గర ఉంటాయి. కాబట్టి స్వాతంత్ర దినోత్సవం రోజు ఆయన జెండా వందనం చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, రాజ్యాంగ అధినేత మన భారతదేశంలో రాష్ట్రపతి కాబట్టి గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు కాబట్టి, సో ఈ గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రపతి చేతుల మీదుగా జెండా వందనం అయితే జరుగుతుంది. ఇంకొకటి, స్వాతంత్ర దినోత్సవం రోజు జెండాను ఎగరేస్తారు. ఒక పోల్ నుంచి జెండా కింద నుంచి పైకి వెళ్ళి గాలిలో ఎగురుతుంది. అంటే మనకు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నుంచి మన భారతదేశం స్వాతంత్రం సంపాదించుకుంది అనేదానికి చిహ్నంగా మన జాతీయ జెండా కింద నుంచి పైకి ఫ్లాగ్ హోస్టింగ్ అంటాం. ఇప్పుడు గణతంత్ర దినోత్సవం రోజు ఆల్రెడీ మన జాతీయ జెండా పూల్కి పైనే ఉంటుంది. జస్ట్ అక్కడి నుంచి ఫ్లవర్స్, ఆ జెండాలో ఫ్లవర్స్ కట్టి రిలీజ్ చేస్తారనమాట. సో మనం రిపబ్లిక్ డే రోజు ఫ్లాగ్ అన్ఫర్లింగ్ జరుగుతుంది. ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ హోస్టింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో గణతంత్ర దినోత్సవం అంటే కేవలం సెలవు కాదు, కేవలం పరేడు మాత్రమే కాదు. గణతంత్ర దినోత్సవం అంటే ఎందరో మహానుభావుల త్యాగ ఫలం, మన స్వయ పరిపాలనకు చిహ్నం, రాజ్యాంగానికి గౌరవం, ప్రజల చేతుల్లో ఉన్న అధికారానికి గుర్తింపు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం. జై హింద్. థ్యాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.